నమస్తే, నేను ఇందు. చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ గారంటే తెలియని వారు ఉండరు. అయితే ఆయన మీద దాడి జరిగిన తర్వాత ఆయన మరికొంతమందికి పరిచయమైనట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు వీరరాఘవరెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను తల్లి, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మొన్న చూసుకుంటే రంగరాజన్ గారు మీ మీద కొత్తగా కేసు పెట్టినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలోనే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీపై దాడి చేస్తారంటూ కూడా మీరు కొన్ని ఆరోపణలు చేశారు. సో ఏం జరిగింది సార్? అసలు దాడి గురించి ఏం జరిగింది అంటారు? అంటే అమ్మా, మొదట ఏదైతే మా మీద కేసు పెట్టారో ఆయన మీద మేము దాడి చేసాం, నన్ను డబ్బు డిమాండ్ చేశారు, ఇవ్వకపోతే నన్ను కొట్టారు అని ఏమైతే కంప్లైంట్ ఇచ్చారో దాని మీద కేసు రిజిస్టర్ అవ్వటం, మేము రిమాండ్ అవ్వటం, తర్వాత బెయిల్ తీసుకు బయటకు రావటం. ఆ కండిషనల్ బెయిల్ కోసం వీక్లీ వన్స్ మొయినాబాద్ పిఎస్లో మేము అటెండ్ అవ్వాలి. వీక్లీ వన్స్ ఎవ్రీ థర్స్డే. అది మొన్న నాలుగు వారాలు మాత్రమే. నాలుగో వారం మొన్న లక్షవారం వెళ్ళాము. అక్కడ ఇన్వెస్టిగేషన్ సహకరించి సుమారు సాయంత్రం 5 గంటల సమయంలో మళ్ళీ మేము బయటకు వస్తున్నాం. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ల దాకా వచ్చిన తర్వాత దక్కన్ ఛాయ్ అనే ఆ ప్రాంతంలో మా మీద ఒక 20 మంది పైన దాడి చేసి ఉన్నారు. దాడి అంటే ఏ విధంగా చేశారు సార్? దాడి అంటే ఏమో కొంతమంది కర్రలు కత్తులు అవి పట్టుకొచ్చారు. అకారణంగా గొడవ పెట్టుకు దాడి మొదలు పెట్టారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ లోపల స్థానికులు చాలా మంది మమ్మల్ని కాపాడటం, మాకు రక్షణ నిలబడటం అవి జరిగింది. అక్కడికి అనుకోకుండా పోలీసు ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు ఆ ప్రదేశానికి వచ్చే సమయానికి ఈ దాడి చేసిన మోక అందరూ పారిపోయారు ఎక్కడి వారు అక్కడ. ఆ తర్వాత మిమ్మల్ని ఎమ్మెల్సీ చేపించారు. అయిపోయిన తర్వాత మరి మా కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ అవి ఫైల్ చేశారు. సార్, మరి మీరు పారిపోయారని చెప్తున్నారు, దానికి సంబంధించి ఏదైనా సీసీ ఫుటేజ్ మీకు ఉందని చెప్తారంటారా? దాడి జరిగిందని చెప్తున్నారు. అక్కడ ఉంటుంది సీసీ కెమెరా ఫుటేజ్. మరి ఆ కెమెరాలు ఎవరైతే పెట్టినారో వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. మీరు తీసే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదా పోలీసులు తీసేనన్నారు. దాంట్లో సుమారు 10 మంది అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చామని చెప్తున్నారు. సహజంగా మరి స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చారు, ఏ సెక్షన్స్ పెట్టారో అవి ఇంకా మేము చూడాలి. ఇంకో కొత్త కేసు కూడా మళ్ళీ రంగరాజన్ గారు పెట్టారు నా మీద. 2 కేసు. ఇంకొకటి ఏమిటంటే మీడియాతో వీరరాఘవరెడ్డి మాట్లాడిన మాటలు ఎవరు వేసినా సివిల్ డిఫేమేషన్, క్రిమినల్ డిఫేమేషన్ కూడా ఫైల్ చేస్తామని చెప్పేసి ఆయన మీడియాకి వార్నింగ్ ఇచ్చారు కదా. నాకు మీకు కలిపే ఇచ్చారు ప్రెస్ మీట్ లో. అందులో భాగంగానే బహుశా ఒక ఛానల్లో మాట్లాడుతున్న దాని మీద కూడా కేసు పెట్టారు ఆయన. ఆ కేసు కూడా ఫైల్ అయింది. ఆ రిజైండర్ కూడా మనం వెళ్ళి వచ్చానండి. కానీ ఇంకా వారు ఇంకా సిద్ధంగా లేరు కాబట్టి మళ్ళీ పిలుస్తామన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే గనక రంగరాజన్ గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని, అంటే ఎప్పుడైతే దాడి జరిగిందో ఆయన అప్పుడు చేసినప్పుడు వీరరాఘవరెడ్డి గారికి ఎవరు సపోర్ట్ చేయలేదని చాలా మంది హిందూ సంఘాలు కూడా ఖండించారు. సో అప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేయలేదని ఇప్పుడు వీరరాఘవరెడ్డి గారు కొత్త బంధాలు స్టార్ట్ చేస్తున్నారు అన్నట్టు కూడా కొన్ని హిందూ సంఘాలు చెప్తున్నారు. ఏమంటారు సార్ దీని గురించి? ఒకవేళ అలా కొత్త అబద్ధాలు మేము స్టార్ట్ చేసినా అవి ఎక్కువ కాలం నిలబడవమ్మా. సత్యం ఏ రోజు బయటకు వస్తుంది, ఏదో ఒక రోజు బయటకు వచ్చేస్తుంది. ఆ రోజు ఏమిటంటే నన్ను అకారణంగా వీరరాఘవరెడ్డి వారి బృందం వచ్చి కొట్టారు, నా మీద దాడి చేశారు అని అనటం వల్ల వేరే వాళ్ళకి, మిగతా వాళ్ళకి అక్కడ ఏం జరిగిందో తెలియక చాలా మంది సంఘాల వాళ్ళు వెళ్ళి మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నేతలు కూడా ఆయన ధైర్యంగా బాసటగా నిలబడ్డారు. రేవంత్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అని బయటకు వచ్చాక మేము రిజైండర్ ఇవ్వడం మొదలు పెట్టాం. అక్కడ ఏం జరిగిందో చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందమ్మా. మీరు అన్నట్టు నిజంగానే మేము చెడ్డవాళ్ళం అయితే, కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళం అయితే మరి అరెస్ట్ చేసినప్పుడు కానీ, మరి అంత ముఖ్యమంత్రి గారే స్వయంగా భరోసా ఇచ్చినప్పుడు కూడా ఏది మరి మేము కొట్టేసిన కోట్లు రికవరీ లేదే అంటే మేము కోట్లు కొట్టేయటం అబద్ధమా, వాటిని మా మీద వేసిన నింద అబద్ధమా, బురద ఎవరి మీద ఎవరు చల్లేరు? సరే, ఇప్పుడు చూసుకుంటే మరి మీరు ఏదైతే దాడి చేశారని చెప్తున్నారో, నిజంగా ఇప్పుడు రంగరాజన్ గారు అలాంటి వాళ్ళు ఏమన్నా ఉండుంటే మీరు అఫీషియల్గా డైరెక్ట్గా ఏదైనా తేల్చుకోవాల్సింది. అలాంటిది మీరు ఇంటికి వెళ్ళి ఆయన మీద దాడి చేయడమో లేకపోతే ఇంకేదో చేయడమో ఎంతవరకు కరెక్ట్ అని చెప్తారు? ఇంటికి వెళ్ళలేదమ్మా, మేము వెళ్ళింది గుడికే వెళ్ళాము. గుడిలో ఆయన లేరు, ఆ సమయంలో లేరు. ఆ ఇల్లు కూడా గుడిని ఆనుకున్న ఆ ప్రాంగణం లోపలే ఇల్లు ఉంది. అది కూడా దేవాలయంది అమ్మ. అక్కడికి వెళ్ళిన సందర్భంలో కూడా మేము ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులను కలుస్తున్నాం అమ్మ. ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం రికార్డులు తనిఖీ చేసుకోవచ్చు. మీకు తెలుసా? సెక్షన్ 74 రీడ్ విత్ 76 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా కానీ, కొత్త చట్టం BSA భారతీయ సాక్ష్య అధినియం ద్వారా కానీ ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి రికార్డ్స్ మనం ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు, తనిఖీ చేసుకోవచ్చు. తనిఖీ చేసుకున్న వాటిని కావాలంటే మనం సర్టిఫైడ్ కాపీస్ తీసుకుని రావచ్చు అక్కడే తగిన రుసుము చెల్లించి.
ఇది పబ్లిక్ సర్వెంట్స్ అయిన వారి మీద పబ్లిక్ మనకుండే అధికారం అండి ఇది. అలాగే రంగరాజన్ గారు ఒక అర్చకులుగా ఉన్నప్పుడు ఈ అర్చకులు అయ్యా మన దేవాలయాల్లో మీరు ఏం బోధిస్తున్నారు, అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఒక బోధన జరుగుతుంది 2047 కల్లా ఈ దేశాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలి, లవ్ జిహాద్ పేరుతో ఆడపిల్లల్ని మన సంస్కృతిని ఎలా నాశనం చేయాలో ఒక బోధన మదర్సాల్లో మసీదుల్లో జరుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం మన ఆలయాల్లో అర్చక పురోహితులుగా మా బోధకులుగా మీరేం చేస్తున్నారు అని ప్రతి అర్చకుల్ని అయ్యా వారు అక్కడ వృత్తిలో ఉన్నారు కాబట్టి వారిని అడిగేటువంటి హక్కును మేము కలిగి ఉన్నాం. భగవద్గీత 18వ అధ్యాయం 17వ శ్లోకం యశ నాహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి సహమాన్ లోకాన్న హంతి నానేబద్యతే. అలాంటి అధికారాన్ని మేము కూడా భగవద్గీత 18వ అధ్యాయం 17వ శ్లోకం ప్రకారంగా కలిగి ఉన్నాం తల్లి. అందులో భాగంగానే ప్రతి ఆలయానికి వెళ్తున్నాం, ప్రతి అర్చకులకి చెప్తున్నాం అయ్యా మన దేవాలయాల్లో మీరు కూడా బోధించడం మొదలు పెట్టండి. కేవలం అర్చనలు పూజల కోసమే మన దేవాలయాలను పరిమితం చేయొద్దు. వచ్చిన వారికి ముందు కూర్చోబెట్టి కనీసం విన్నవారికన్నా చెప్పండి. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమరి రామాయణ కాలంలో లేవు. ఇవన్నీ వృత్తులను బట్టి క్యాస్ట్లుగా మారినవి, కులాలుగా ఏర్పడినవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలు మనకి. ఈ మృగమదలామ శుభ నీతిల వర జటాయు మోక్ష ఫలదా. వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ ప్రకారంగా ఏమైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉన్నారో వీళ్ళందరూ ఒక తల్లి పిల్లలు. కశ్యపుడు 8వ భార్య మనుకి సంతతిగా ఉన్నాం మనందరూ బంధువులు. బ్రాహ్మణుల్లో కాశ్యప గోత్రం ఉంది, క్షత్రియుల్లో కాశ్యప గోత్రం ఉంది, వైశ్యుల్లో కసపు గోత్రం ఉంది, శూద్రుల్లో రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగుల్లో కాశ్యప గోత్రం ఉంది. మనందరూ బంధువులమే. పైడిపాల గోత్రం రెడ్డిల్లో ఉంది, పైడిపాల గోత్రం కమ్మల్లో ఉంది, పైడిపాల గోత్రం కాపుల్లో ఉంది, పైడిపాల గోత్రం మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరిలో ఉంది. మన అందరూ బంధువులమే అని చెప్పే బాధ్యత మీది. వశిష్ఠ గోత్రం చతుర్వర్ణాల్లో ఉంది, కౌండిన్య గోత్రం చతుర్వర్ణాలు, మన అందరూ బంధువులమే అని చెప్పే బాధ్యత తీసుకోండి. ఊరికొక్క సైనికుని మీరు సిద్ధం చేయండి. ఎందుకంటే కాశ్మీర్లో మొన్న ఏం జరిగిందో చూసాం కదా తల్లి. పెహల్గాంలో 27 మందిని బట్టలు ఇప్పేసి భార్యల ముందే భర్తల ప్యాంట్లు విప్పి ఆ జిప్పులు తీసి వీరు హిందూ అవునా కాదా, సుంతి చేయించుకున్నారా లేదా అని చెప్పి చూసి మరీ కాల్చి చంపారు. మతం అడిగి మరీ చంపారు. పాకిస్తాన్లో 1947లో అదే జరిగింది. బంగ్లాదేశ్లో జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. మరి ఇంత జరుగుతున్నా భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో పేర్కొనబడిన ఆ బ్రాహ్మణ లక్షణాలు మీకుంటే శమో దమస్తప శౌచం శాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం అనే లక్షణాలు కానీ మీకుంటే ముందు మీరు పని మొదలు పెట్టండి అని ప్రతి ఆలయంలో అర్చక పురోహితులను వెళ్ళి కలుస్తున్నాం, చెప్తున్నాం. అందులో భాగంగా చిలుకూరు రంగరాజన్ గారిని కూడా కలిసి చెప్దామని వెళ్ళాం. అక్కడ గుడిలో లేరు, ఆయన ఇంటి దగ్గర ఉన్నారు. ఇంటి దగ్గర కింద కూడా లేకపోతే పైన ఉన్నామని చెప్పి అన్నారు. 8 గంటల దాకా వేచి చూసిన తర్వాత అప్పుడు పైకి వెళితే మేము వెళ్ళే సమయానికి ఆయన ఉండకూడని స్థితిలో చేయకూడని పని చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ వివాదం జరిగింది అంతేనమ్మా. లేకపోతే మిగతా ఆలయాలకు ఎలా అయితే వెళ్ళి వచ్చామో అలా ఇక్కడ కూడా జరిగిపోయి ఉండేది. ఈ దాడి అనే పదం మీరు వాడడానికి అవకాశం కూడా ఉండేది కాదు. ఓకే సార్, మీరు అన్నట్లు చూసుకుంటే రంగరాజన్ గారు నిజంగానే ఏదైనా రాసలీలలు చేసుంటే లేకపోతే తెర వెనకాల ఇంకేదో చేసుంటే దానికి సంబంధించి ఏదైనా వీడియో మీరు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసేవారు కదా. మీరు చేయకపోయినా మీ కింద వాళ్ళు ఇంకెవరో ఎవరైనా పాయింట్అవుట్ చేసి ఆ తప్పు చేసే వాళ్ళైతే కంపల్సరీ సోషల్ మీడియాలో ఎవరన్నా వదిలేవాళ్ళు కదా. ఎందుకు ఇప్పటిదాకా వదిలేదంటారు? నారీమణికి చీరలిచ్చినది విన్నానురా రామా. నారీమణికి చీరలిచ్చే సంప్రదాయం అమ్మ మాది. అర్ధనగ్నంగా ఉన్న మహిళల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి అంత దుష్టులం మేం కాదమ్మా. మా దగ్గర ఉన్నా కూడా అట్లా చేసే తత్వం మాది కాదు తల్లి. ఓకే, అంటే ఒకవేళ ఇప్పుడు హిందూ సంఘాలు ఇది కూడా ఆరోపణ చేస్తున్నారు సార్. అంటే అలాంటి వీడియోస్ కూడా ఇప్పుడు ఎవరన్నా పెట్టేవాళ్ళు నిజంగా తప్పు చేస్తుంటే ఎలాగో బయటపడేవారు. ఇప్పటిదాకా పెట్టలేదంటే రంగరాజన్ గారి దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తున్నారా అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏమంటారు దీని గురించి? ఆయన దగ్గర నుంచి ఆశిస్తున్నాను తల్లి. ఒకటే, ఆయన అర్చకుడుగా
ఆ చిలుకూరు గ్రామం నుంచి. ఆయనే కాదు, ప్రతి అర్చకులు ఊరికొక సైనికుడిని సిద్ధం చేసి ఈ సైనికుడి పోషణ ఆ ఊరే ఏర్పాటు చేసేటట్టు 27,800 గ్రామాల్లో 27,000 మంది అర్చక పురోహితులు కూడా ఊరికొక సైనికుడిని ఇస్తే 27,000 మంది సైన్యం అయితే ఈ గో సంరక్షణ, భూ సంరక్షణ, దేవాలయాల సంరక్షణ ఇలాంటివన్నీ కూడా చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో ఇప్పుడు అందరు అర్చక పురోహితుల నుంచి ఆశిస్తున్నాం తల్లి. సరే, ఇంకొకటి చూసుకుంటే ఏదైతే రంగరాజన్ గారు చేస్తున్నారో అంటే ఉండే ఆదాయం ఆయన సొంతింటికి వాడుకుంటున్నాడా లేకపోతే ఇంకేదైనా చెడలవాట్లు చేస్తున్నారా, ఇదేమన్నా చూసుంటే వేరే వాళ్ళు కూడా పాయింట్అవుట్ చేసేవారు. ఇది ఒక రాఘవరెడ్డి గారికే థాట్ వచ్చిందా, ఇంకెవరికి రాలేదా అని కూడా ఒకటి టాకింగ్. కరెక్ట్. అయితే సౌందరరాజన్ గారు, రంగరాజన్ గారు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఒక అబ్బాయి పని చేశారు రాజు అని. ఇప్పుడు ఆ అబ్బాయి సోషల్ మీడియాలోకి వచ్చి చెప్తున్నారు, ఆయన నేను అక్కడ పని చేశాను, అప్పుడు నేను చాలా మందికి చెప్తే ఎవరో నమ్మలేదు, ఎవరైతే నన్ను అక్కడ పనిలో పెట్టారో శ్రీదేవి అక్క కూడా చెప్పా, ఆ శ్రీదేవి అక్క కూడా పెద్దవాళ్ళ విషయం మనకెందుకురా అని అన్నారు, ఎప్పటికైనా బయటపడుతుంది, నేను అప్పుడే చెప్పినప్పుడు బయటపడిందని అబ్బాయి కూడా చెప్తున్నాడు తల్లి. అలాంటి వారిని కూడా మీరు మాట్లాడండి మీరు. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటమ్మా, రంగరాజన్ గారైనా ఎవరైనా ఇక్కడ నేను ఆయన చేసిన పనిని తప్పు పట్టట్లే, చేసిన ప్రదేశం తప్పు పడుతున్నా. నేను మళ్ళీ చెప్తున్నాను తల్లి, సెక్స్ ఈజ్ ఏ బయలాజికల్ నీడ్. నేను దాన్ని తప్పు పట్టట్లేదు తల్లి. ఒకవేళ ఆయనకు మద్యం సేవించి అలవాటు ఉంటే సేవించమని నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో ఏ లక్షణాలు ఉంటే బ్రాహ్మణులని చెప్తుందో ఆ లక్షణాలకి ఇది విరుద్ధం. మీరు బ్రాహ్మణులుగా పనిచేయరు. ఇంకొకటి మనం ఇప్పుడు దాకా ఏమంటున్నాను తల్లి, పుట్టుకతో బ్రాహ్మణత్వం. నేను బ్రాహ్మణుడు ఎంత పుట్టేను కాబట్టి నేను బ్రాహ్మణుని అయిపోతాను అనుకున్నాం, ఇది తప్పు. భగవద్గీత చెప్తుందమ్మా, క్షేమో ధమస్ తపః శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరికి ఉంటే వారు బ్రాహ్మణులు. ఒకవేళ మీరు బ్రాహ్మణులు ఇంట పుట్టి మీకు ఈ లక్షణాలు లేకపోతే మీరు బ్రాహ్మణులు కానే కాదు. గీత చెప్తున్న మాట ఇది, నేను రాసింది కదమ్మా ఇది. సో ఇప్పుడు చూసుకుంటే దేవుడి తర్వాత రెండో దైవంగా అర్చకులని మనం పూజిస్తాము, వాళ్ళ కాళ్ళు మొక్కుతాము, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటాము. అలాంటిది రంగరాజన్ గురించి అందరికీ తెలుసు అని ఎలాంటి వారో అలాంటి అర్చకుల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది ఆరోపణ చేస్తున్నారు సార్. ఇది ఏ విధంగా చూడొచ్చు? అంటే వారు చెప్పేది కూడా సబబేనమ్మా. ఇప్పుడు రంగరాజన్ గారి గురించి ఎవరైతే ఇట్లాంటి వ్యక్తి కాదు అని ఊహించుకున్నారో వారికి అలాగే అనిపిస్తుంది, వారు అలాగే విమర్శ చేయడం సహజం. కానీ మేము ప్రత్యక్షంగా చూసిన మేము తల్లి, ప్రత్యక్షంగా చూసిన మేము మరి చూసిందని చెప్పకుండా ఉంచలేం కదా తల్లి. ఇప్పుడు రంగరాజన్ గారు ప్రెస్ మీట్ లో వార్నింగ్ ఇచ్చాడని, నీ మీద సివిల్ డిఫేమేషన్, క్రిమినల్ డిఫేమేషన్ వేస్తానన్నాడని మేము చెప్పకుండా ఆపేయలేం కదా తల్లి. కాబట్టి చూసిన విషయాన్ని మేము చెప్తున్నాం. యద్భావం తద్భవతి. అది బురద అనుకున్న వాళ్ళు బురద అనుకోనివ్వండి, సత్యం అనుకున్న వారు సత్యం అనుకోనివ్వండి. మనం ఎవరిని ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు కదా. సరే, ఇంకొకటి సార్, అంటే మీరు ఇప్పుడు అన్నట్టు బురద చల్లుతున్నారు అనుకోవచ్చా, నిజంగా జరిగింది అనుకుంటే? ఒకవేళ నిజంగా జరిగింది అనుకుంటే అంటే ప్రేక్షకులు కూడా దానికి ఒక ప్రూఫ్ అన్నది కూడా ఆశిస్తారు కదా, ఇది తెలియాలి అంటే కరెక్ట్ అని చెప్పేసి. సో మీరు ఈ కేసుని ఇప్పుడు ఏదైతే మీరు రాసలీలలు చేశారని చెప్తున్నారు రంగరాజన్ గారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? అంటే సోషల్ మీడియాలో మరి మీరు ఏదన్నా వీడియో రకంగా మీరు బయట పెట్టబోతున్నారా, లేకపోతే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారా? అయితే అమ్మ తల్లి, ఆ కొద్ది గొప్ప 5-7 సెకండ్లు ఏవైతే రికార్డ్ అయ్యి ఉన్నాయో ఆ ఫోన్లు కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి, సీజ్ అయి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్లు బయటికి రావద్దని, ఇవి మేము బయట పెట్టొద్దని ఆయనకుండే పరపతి మొత్తం వాడి 7వ తేదీ దాడి జరిగింది అంటున్నారు. ఆయన కంప్లైంట్ 8వ తేదీ ఇచ్చారు. ఆఫ్టర్ థాట్ ఈ మెల్లగా ఎవరో పెద్ద స్థాయి వ్యక్తులు, ఒక పెద్ద స్థాయి పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడి పోలీస్ స్టేషన్కి ఆయన వెళ్లకుండా ఎస్హెచ్ఓని ఆయన దగ్గరికి వెళ్ళారని వింటున్నాం మేము. రేపు పొద్దున్న క్రాస్ ఎగ్జామినేషన్లో ఎస్హెచ్ఓని క్రాస్ చేస్తాం, రంగరాజన్ గారిని కూడా నేనే క్రాస్ ఎగ్జామిన్ చేస్తాను. కాబట్టి అన్ని బయటకు వస్తాయి, చూద్దాం. ఈ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ పోలీస్ స్టేషన్లో కానీ వారి దృష్టి మొత్తం ఫోన్ల మీదే, ఫోన్లు రికవరీ మీద. 15 ఫోన్లు సీజ్ చేశారమ్మా. 15 ఫోన్లు ఎందుకు సీజ్ చేశారు? ఆ వీడియోలు ఉంటే బయటకు రావద్దనే కదా. ఇంకా రెండోది ప్రూఫ్ మేము బయట పెట్టక్కర్లే, ఆయనే బయట పెట్టాడు ప్రూఫ్స్. ఎవరమ్మా? రంగరాజన్ గారే బయట పెట్టుకున్నాడు. ఆయన శిష్యులు చాలా మందికి ఫోన్ చేసి, అయ్య బాబోయ్ ఈ రాఘవరెడ్డి గారి దగ్గర నా వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు బయటికి రాకుండా చూడండి అని రంగరాజన్ గారు ప్రాధేయపడ్డారని ఆయన శిష్యులు పెట్టిన వీడియోలోనే మీకు పంపిస్తాను నేను.
సో మీరు ఈ వీడియోని ఇప్పుడు అంటే మనం పర్సనల్గా పంపించుకోవడం లేకపోతే ఎవరికో పంపించడం పక్కన పెడితే ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకురాబోతున్నారు అంటారు? ఏదైతే మీరు ప్రూఫ్ అని చెప్తున్నారో రంగరాజన్ గారు చేశారని చెప్తున్నారో, ఎందుకంటే చాలా పేరు ప్రఖ్యాతలు అయితే ఉన్నాయి కదా. ఒకవేళ పోలీసులు కానీ పారదర్శకంగా వ్యవహరించి మా ఫోన్ లో ఉండేటువంటి ఆ వీడియోలు డిలీట్ చేయకుండా అమ్మా చెరిపేయకుండా మాకు ఇచ్చిన ఆ చండాలం అంతా జనానికి చూపించి ఏం ప్రయోజనం తల్లి? అంటే ఒక మంచి మనిషిని పట్టుకొని మీరు చెండాలం అని చూపిస్తున్నారు, ఆ చెండాలం కూడా చూద్దామని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరి అది కూడా వాళ్ళ కోరికను కూడా నెరవేర్చాలంటారు కదా. ఒక ప్రశ్న అడగండి తల్లి. సార్ చెప్పండి. ఏమండి రాఘవరెడ్డి మీరు మద్యం తాగి ఉన్నారని, మగులతో ఉన్నారని, ఆ కింద వాడి పాడేసిన కండోమ్ ప్యాకెట్లు కూడా ఉన్నాయని, ఆ రూమ్ అంతా మద్యం వాసన వస్తుందని మీ మీద ఆరోపణ. ఇది నిజమే అయితే, ఇది నిజం కాకపోతే, నిజమైతే అట్లా అనుకునే వర్గం పక్కన పెట్టండి, ఇది నిజం కాకపోతే మరి మీ మీద దాడి చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయినా మీ వర్షన్ నిజమైతే మీరు వెంటనే కింద మీరు సెక్యూరిటీకి కానీ పార్కింగ్ వారికి కానీ పోలీసులకు కానీ మీరు ఎందుకు ఫోన్ చేయలేదు? ఇప్పుడు ఆయన ఇంటి నుంచి పార్కింగ్ వెళ్ళడానికి 10 నిమిషాలు టైం పడుతుందమ్మా. మేము నడిచి వెళ్లే లోపల ఆయన పార్కింగ్ స్టాఫ్ కి ఒకసారి ఫోన్ చేసి అయ్యా పార్కింగ్ లోనే ఆపేసేయండి వాళ్ళనంటే మమ్మల్ని కదలనిస్తారా? ఆయన వాలంటీర్స్ ఉన్నారు అక్కడ 30 మంది ఎంతమంది, ఆ వాలంటీర్స్ ఫోన్ చేసి వెంటనే మీరు వాళ్ళని బంధించండి అంటే మమ్మల్ని కదలనిస్తారా? 100కి ఫోన్ చేసి నన్ను కొట్టి పారిపోతున్నారంటే పోలీసులు మమ్మల్ని ఊరు దాటనిస్తారా మమ్మల్ని? అమ్మా ఈ ఫోన్ కాల్ గానీ ఆయన చేసి ఉంటుంటే ఆయన అర్ధనగ్నంగా ఉన్నది, ఆ రూమ్ లో ఉండే మద్యం మత్తు, ఆ అర్ధనగ్నంగా ఉన్న మహిళలు, ఇవన్నీ బయటకు వస్తాయని కదా ఆయన ఆ రోజు అంతా నోరు మూసుకున్నదే. సరే, ఇంకొకటి చూసుకుంటే అంటే మీరు ఏదైతే చేసిన దాడియో ఇంకేదైనా అనుకోవచ్చు, ఆ దాడికి కూడా భయపడి ఇంకెవరు ముందుకు రాలేదని కూడా చూసుకోవచ్చు అంటారా మామూలుగా? కాదమ్మా, ఆయన పెద్ద మనిషి, అక్కడ పలుకుబడి ఉన్న వ్యక్తి, ఇంత అన్యాయంగా కొట్టి వెళ్ళిపోతున్నారే, నాకు ఇంత అన్యాయం జరిగింది, వీళ్ళు ఏమో పార్కింగ్ లో నాకు మనుషులు ఉన్నారు, నాకు కింద వేల మంది తిరుగుతుంటారు, మేము 20 మందిని ఆయనే చెప్తున్నాడు, 20 మంది పైన వచ్చేది ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన పిలిస్తే వేల మంది వస్తారు అక్కడికి, ఊరు మొత్తం చుట్టుముడతారు మనకి. ఈ భయం పడే అవకాశం అక్కడ ఉంటుందా తల్లి? సార్ మీరు అన్నట్టు మరి చూసుకుంటే ఒకవేళ అది నిజమై ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి పరామర్శించారు, ఒకవేళ నిజమై ఉంటే ఆయన ఖండించేవారు, ఆయన స్వయంగా వచ్చి ఆయన పరామర్శించారు. ఏ విధంగా చూసుకోవచ్చు? కేంద్రం కూడా ఆయనకి సపోర్ట్ ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా. రేవంత్ రెడ్డి గారు స్వయంగా రాలేదమ్మా, కేటీఆర్ గారు స్వయంగా వచ్చి పరామర్శించారు. ఇది ఇప్పుడది ఈ కేసు అవి నమోదు అయిపోయిన తర్వాత, విన్నారా తల్లి? కేసు అవి నమోదు అయిపోయిన తర్వాత వచ్చారు, పరోక్షంగానే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయనకి ఏం, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారికి ఏం తెలుసు? అయ్యో ఈయన గుడిలో ఉండే పూజారి, ఈయన అకారణంగా ఎవరో వచ్చి డబ్బులు అడిగారట, ఈయన ఎవరైనా కొట్టేశారట, ఇంతే తెలిసింది వారికి. ఇదంతా ఆయన చెప్పడు కదా. ఇప్పుడు మీడియాలో కూడా నేను చాలా పతిత పావుని, నేను అలాంటి పాపం నేను ఎరగనని చెప్పి అంటున్నాడు ఆయన. అయితే రమ్మని చెప్పండి, లై డిటెక్టర్ లేకపోతే నార్కో అనాలిసిస్ ఏం పెడతారో మీరే పెట్టండి. మీరు మీడియా వల్ల 10 మంది కూర్చోండి, మీరు నేను ఒక్కడినే వస్తాను, నాకేం పెద్ద బలగాలు వెనకాల ఏమీ లేవు నాకు. ఆయనకైతే చాలా రాజకీయ కాన్వాయిలు రావచ్చు, ఆయనకి మీడియా ముందు నిరూపించమనండి. అసలు 7వ తేదీ నిన్ను కొట్టి వెళ్ళిపోతే, నువ్వు నిజంగా మద్యం మత్తులో లేకపోతే, నీ రూమ్ లో అర్ధనగ్నంగా మహిళలు లేకపోతే నువ్వు ఎందుకు నీ కింద ఉన్న స్టాఫ్ ని అలర్ట్ చేయలేదు? నువ్వు సమాధానం చెప్పు. రెండోది, ఇతను మాత్రం కాదు, మీ నాన్న దగ్గర పనిచేసిన వ్యక్తి కూడా ఈరోజు బయటకు వచ్చి 2 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి కూడా ఏం చెప్తున్నాడు? రంగరాజన్ గారికి మద్యం, మగువ, మాంసం అలవాటు ఉంది, గోశాలలో చికెన్ మటన్ వండుకు తిన్నాడు మేము చూసాము. వాళ్ళ నాన్నగారు చెప్పట్లేదు, వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసి మానేసిన వ్యక్తి చెప్తున్నాడు. వాళ్ళ నాన్నగారు సౌందర్యరాజుని కూడా అనేక సార్లు ఏడ్చాడు, వీళ్ళు చేసి అరాచకాలు తట్టుకోలేక చాలా సార్లు కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడు, ఆయన ఏడ్చాడు ఆయన అని చెప్తున్నాడు. మరి చెప్పండి, ఆయనకి నాకు అందరికీ పెట్టండి, నార్కో అనాలిసిస్ టెస్టులు పెట్టండి, ఎవరికి నిజమో తెలుస్తుంది. అమ్మ పైకి వేసిన వేషం ఒకటి, చెప్పే మాట ఒకటే అమ్మా. మరి లైవ్ డిటెక్టర్స్ మీరు అంటున్నారు, లేకపోతే మీడియా అంటున్నారు, దీని అన్నిటికంటే కూడా ఈజీ ప్రాసెస్, మీరు వీడియో పెడితే అయిపోతుంది కదా. అలా కదమ్మా, ఆ వీడియో మేము బయట పెట్టొద్దనే కదా మా ఫోన్ లైన్ సీజ్ చేయించింది. ఇప్పుడు ఆ ఫోన్ నా దగ్గర దగ్గర ఇప్పుడే తీసేలా చూపించేవాడు, కనీసం బ్లర్ వేసుకోండి. మీరు పిఎస్ వాళ్ళకి కూడా ఈ వీడియో ఒకటి పంపించారా సార్? మరి వాళ్ళకి సంబంధించి అదేమ్మా మా ఫోన్లే వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ లో చెప్పుకొచ్చాము. అయ్యా ఏం జరిగింది అన్నప్పుడు మాత్రం ఈ ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం మేము వెళ్లే సమయానికి ఆయన ఉండకూడని స్థితిలో ఉన్నారు, మేము చూడకూడని స్థితిలో చూసాం, వివరాలన్నీ వాళ్ళకి చెప్పాం. 18వ అధ్యాయం 42వ శ్లోకం కూడా చెప్పాం.
ఓకే. ఈ శ్లోకంలో బ్రాహ్మణులు ఎలా ఉండాలో చెప్తుంది, ఎలా ఉండకూడదో చెప్తుంది, ఆయన ఏం చెయ్యాలో చెప్తుంది, ఏం చేయకూడదో చెప్తుంది, చేయకూడని పని చేస్తున్నాడండి ఆయన, వివరించి చెప్పుకొచ్చాము మేము. సో సార్ ఇప్పుడు చూసుకుంటే మొన్న పెహల్గామ్ అటాక్లో హిందువులపై అయితే చాలా ఘోరంగా దాడి జరిగింది, అంటే మతం అరిగి మరీ కాల్చారు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అమ్మ ఇది కొత్త విషయం అయితే కాదు తల్లి, మనకు చాలా కొత్తగా కనిపిస్తుంది ఈరోజు. 1947లో కూడా పాకిస్తాన్ మన దేశం భారతదేశ విభజన జరిగినప్పుడు మాకు ముస్లిమ్స్కి ప్రత్యేక దేశం కావాలి, మా ఆచారం వేరే మా వ్యవహారాలు వేరే అన్నప్పుడు ప్రత్యేక దేశం ఇవ్వడం జరిగింది. అక్కడ ఉండే హిందువులందరినీ ఊచకోత కోసి కొంతమంది మహిళల్ని, చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని మాత్రం ఉంచుకుని భర్తలను అందరినీ శవాలు కోసి ఇక్కడ పంపించారమ్మ. ఒక్క మహిళ మీద 100 మంది అత్యాచారం చేసిన ఘటన అప్పుడు సాక్షులుగా ఉన్నవారు కూడా చెప్పడం, పెద్దలుగా చెప్పడం మనం విన్నాం. మనం ఇప్పుడు కాశ్మీర్ పండితులు ఓచుకోత పేరుతో అప్పుడు ఎవరు ఒక ముస్లిం ఆయన హోమ్ మినిస్టర్ అయ్యడానికి సందర్భంలో ఎంత ఓచుకోత కోసారు కాశ్మీర్ పండితులు, వారి ఆవేదన మనం విన్నాం. మనం చాలా మంది ఇంకా బతికున్నారు. తర్వాత బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఈ వెస్ట్ బెంగాల్లో చాలా జిల్లాలు ఖాళీ చేసి పారిపోతున్నారు హైందవులు. గవర్నర్ వెళ్ళి నేను భద్రత ఉన్నాను మీరు రండి అంటే కూడా మాకు అంత నమ్మకం లేదండి, మా ముందే మా భార్యల మీద అఘాయిత్యం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి చెప్పడం మనం విన్నాం. మనం అందులో భాగంగా ఈ పెహల్గాం కొత్త ఏముందమ్మా, మనకు కొత్తగా ఏమనిపిస్తుంది మనకి? ఓ ప్యాంట్లు విప్పదీసి జిప్పులు తీసి మరీ మతం అడిగి కాల్చేరని గతంలో జరుగుతున్నాయి కదా, కానీ మనకే బుద్ధి లేదు. మీకు అర్థమైందా తల్లి? మదర్సాల్లో మసీదుల్లో బోధన జరుగుతుంది. 2047, 2040 కల్లా ఈ దేశాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలి, అల్లా రాజ్యం చేసుకోవాలి అని చెప్పేసి బోధన జరుగుతుంది. అంటే అందరు ముస్లిమ్స్ అలా ఉన్నారని నేను అంటలేదు. కనీసం 20 కోట్ల మంది 30 కోట్ల మంది ముస్లిమ్స్ ఉంటే దాంట్లో 1% మంది ఖురాన్లో ఎలా ఉంది, అల్లాని నమ్మని వాళ్ళందరినీ చంపేయమని ఉంది, దానికి మేము కట్టుబడి ఉన్నాం అన్న ప్రమాదమే కదా. ఇప్పుడు కూడా పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగిపోద్దా, పాకిస్తాన్ మొత్తం చంపేస్తామా అని ఎంతో మంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సరే యుద్ధం చేసి పాకిస్తాన్లో ఉన్న మొత్తం అందరినీ చంపేశారు అనుకుందాం అమ్మా, మొత్తం నేలమట్టం చేసాం అనుకుందాం. అక్కడ మిగిలిన 1% హిందువులతో సహా మొత్తం పాకిస్తాన్ నేలమట్టం అయిపోయింది అనుకుందాం. మరి భారతదేశంలో ఉండేటువంటి 20-30 కోట్ల మంది ముస్లిమ్స్ పరిస్థితి ఏమిటి? ఇక్కడున్న ముస్లిమ్స్లో కూడా 1% మంది అల్లాని నమ్మని వాళ్ళందరినీ మేము చంపేస్తాం అనే దృక్పథంతో రేపొద్దున వారు యుద్ధం మొదలు పెడితే మన పరిస్థితి ఏమిటి? కాబట్టి అమ్మ సమస్య ఏమిటంటే ఎక్కడుందంటే భారత రాజ్యాంగంలో సమస్య ఉంది. ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు అమెండ్మెంట్ జరగకపోతే భవిష్యత్తులో 30 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఒక్క హిందువు కూడా మిగలడని అత్యంత పెద్ద స్థాయిలో పనిచేసిన ఆయన ఒక ఎం నాగేశ్వరరావు గారు సిబిఐ డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యాడు. ఆయన చెప్తున్న మాటలు యూట్యూబ్లో ఉన్నాయి, మీరు వినండి. మీరు ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు అమెండ్మెంట్ జరగాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదన్నా చెయ్యాలి, భారతదేశానికి మేలు చెయ్యాలి అనుకుంటే ఆ ముస్లిమ్స్ అందరినీ పాకిస్తాన్ తరిమేయని కూడా చెప్పట్లేదండి మనం. అయ్యా అల్లాని నమ్మని వారిని మేము చంపేస్తాం అనేటువంటి ఖురాన్ ఏదైతే ఉందో ఆ ఖురాన్ని భారతదేశంలో బ్యాన్ చేయండి. లేదు మీరు 30 కోట్ల మంది మీరు మసీదుల్లో అల్లాను పూజించుకోండి, కానీ ప్రచారానికి అవకాశం ఇవ్వకుండా బ్యాన్ చేయండి. హిందూ దేవతలు అంటే వారు విగ్రహారాధన చేస్తున్నారు, విగ్రహారాధకులందరినీ రాళ్లతో కొట్టండి, విగ్రహాలను ధ్వంసం చేయండి అని ఏ మతాలు బోధిస్తున్నాయి ఆ మత ప్రచారాన్ని భారత రాజ్యాంగంలో అధికారికంగా సవరణ చేసి బ్యాన్ చేయండి. ఈ పని చేయకుండా పాకిస్తాన్తో యుద్ధం చేస్తారా చేయరా, యుద్ధం చేస్తారా చేయరా, యుద్ధం ఈ రోజు యుద్ధమా రేపు యుద్ధమా, దాంతో పెద్ద ఉపయోగం లేదు తల్లి. సో మరి చూసుకుంటే ఉగ్రదాడికి సంబంధించి కొంతమంది మన దగ్గర ఉన్న మన దేశానికి సంబంధించిన అస్సాం ఎమ్మెల్యేలు కానివ్వండి లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి కొంతమంది పాకిస్తాన్కి వత్తాసు పలుకుతున్నారు, సపోర్ట్ చేస్తారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మీకు చెప్పాను కదా తల్లి, ఇప్పుడు రాముణ్ణి నమ్ముతాం మేము అన్నవాళ్ళు తప్పు చేసిన, మేము రాముణ్ణి నమ్మం అన్న వాళ్ళు తప్పు చేసిన శిక్షించాల్సిందైతే న్యాయస్థానాలే. ఇప్పుడు ఆ న్యాయస్థానాలు ఎప్పుడో కళ్ళు మూసి కూర్చున్నాయమ్మా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తారు న్యాయస్థానాలనే భయం ఎవరికైనా ఉంటే ఇలాంటి పదాలు వారు ఉపయోగించేవారు కాదు. మీరు అస్సాం వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నారు, మీరు వారు ఇట్లా ప్రజాప్రతినిధులా అంటున్నారని చెప్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి ఓవైసీ పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది హైందవుల్ని చంపేస్తామన్నాడు ఆయన. నిజానికి పోలీసులు గట్టిగా కళ్ళు మూసుకున్నారు, ఇండియన్ మిలిటరీ కళ్ళు మూసుకుంది.
15 రోజులు కళ్ళు మూసుకుంది అనుకుందాం. మరి 15 రోజుల సమయం ఇచ్చినా ఒక్కడే 100 కోట్ల మందిని చంపగలరా ఒక్కడే? చంపలేరు. కానీ వారికి మసీదు క్షేత్ర స్థాయిలో ప్రతి ఏరియాలో మసీదులు ఉన్నాయమ్మా. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కొన్ని గ్రామాల్లో మసీదులు ఉండకపోవచ్చు. ఎక్కడెక్కడైతే ముస్లిమ్స్ ఉన్నారో అక్కడంతా మసీదులు, మదర్సాలు ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రదేశాల్లో బోధన జరుగుతుంది. ఎవరు ఏ పని మీద ఆసక్తితో ఉన్నారు, ఎవరు విధ్వంసం వైపు ఆసక్తి చూపుతున్నారు, ఆ విధ్వంసం చేసేవారు అందరినీ ఒక టెర్రరిస్టులుగా తయారు చేసి, ఇగో మన ఖురాన్లో ఇలా ఉంది, మీరు హైందవుల్ని చంపండి అని బోధన చేసి వారు రెచ్చగొడుతున్నారు. వారు విన్నారా తల్లి? దానికి ప్రత్యామ్నాయంగా మన ఆలయాల్లో మన అర్చక పురోహితుల రక్షణ కోసం, ఎవరు రక్షణ చేయటం కోసం భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో క్షాత్రం కలిగిన వారు ఉన్నారు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం విద్య చాప్య పలాయనం దానమీశ్వర భావచ క్షాత్రం కర్మ స్వభావజు అనే క్షాత్రం కలిగిన లక్షణాలు ఎవరికి ఉన్నాయి అనే విషయాల్ని ఐడెంటిఫై చేసి, పరిశోధన చేసి వారిని ఏకీకృతం చేసే విషయంలో మన బోధకులు విఫలమయ్యారు. కాబట్టి తల్లి మన మూలంలోకి వెళ్తే ఉపయోగం ఉన్న భావన తల్లి. సరే, ఇంకొకటి చూసుకుంటే రంగరాజన్ గారి మీద మీరు ఏదైతే చేస్తున్నారో ఆరోపణలు, అది నిజమని తేల్చుకునే రోజు ఎప్పుడు రాబోతుంది అంటారు? అమ్మ, నేను ఏమైతే చేసిన దానికి కట్టుబడి ఉన్నాను తల్లి. ఆయన అనుచరులతోటే వీర్రాఘవ రెడ్డిని మేము తలుచుకుంటే బయటికి రానివ్వం, మేము ఇంట్లోనే అడ్డుకట్ట వేస్తాం, అలాంటి పదాలని ప్రెస్ మీట్లో పలికారు. దాని పర్యవసానమే మన మా మీద జరిగిన దాడి. ఈ దాడి చేస్తే ఇతను ఇంక నోరు విప్పడు, పోలీస్ కేసులకు ఎలాగా భయపడలేదు ఇతను. ఇట్లా దాడి చేస్తే నోరు విప్పడు అనే విషయంలోనే వారు దాడి చేపించే ప్రయత్నం చేశారు. నేను నోరు విప్పిన మీడియా ఛానల్ వారు వెయ్యకూడదని మీ అందరి మీద డిఫేమేషన్ కేసులు పెడతామని చెప్పేసి ఆయన మిమ్మల్నే బెదిరించారు. ఇప్పుడు మీరు వేస్తున్నారు, నేను చెప్తున్నా, నేను భయపడలేదు, మీరు భయపడలేదు. కానీ ఎక్కడో కొంతమంది 100లో 2-3 భయపడి ఆగిపోయి ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ ధైర్యంగా వచ్చి వేస్తున్నారు కాబట్టి నేను ఇంటర్వ్యూస్ ఇలా ఇవ్వగలుగుతున్నాను నేను. కాబట్టి అమ్మ, ఆయన ఈ విషయాలు బయటకు రావద్దని ఆయన కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆయనే సిద్ధమైతే లై డిటెక్టర్ పెట్టండి, నేను వస్తా. నార్కో అనాలిసిస్ టెస్టులు పెట్టండి, నేను వస్తా. నేను దేనికైనా సిద్ధం. నాకు మద్యం, మగువ, మందు లేకపోతే ఇలాంటివి ఏమి, నాకు మాంసం ఇలాంటివి ఏమి నాకు అలవాటు లేదు. నేను దేనికన్నా సిద్ధం. నేను ఆ గుడులు ఎప్పుడు అలాంటి తప్పులు చేయలేదు. ఇదే మాట నేను చెప్పడానికి సిద్ధం అని చెప్పేసి రమ్మానండి. మేము చూసింది అక్కడ చెప్పడానికి కూడా సిద్ధమై ఉంటాం. అయ్యా, సో ఇప్పుడు మనం ఫైనల్ లాస్ట్గా చూసుకుంటే రంగరాజన్ గారి మీద ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ తప్పు అంటూ కొంతమంది హిందూ సంఘాలు చెప్తున్నారని చెప్తున్నాం కదా. సో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు అంటారు మా మీడియా పరంగా? మీరు చెప్పింది కరెక్టే. కొంతమంది హిందూ సంఘాలనే పదం వాడారు. ఆ కొంతమంది హిందూ సంఘాలు కూడా దయచేసి ఒకసారి ప్రశ్నించండి. మీరు 7వ తేదీ నిజంగా వీర్రాఘవరెడ్డి ఆరోపించినట్టు మీరు మద్యం మత్తులు లేకపోతే, మీ పక్కన నగ్నంగా మహిళలు లేకపోతే, అక్కడ మీ రూమ్ అంతా మద్యం చిందరవందరగా లేకపోతే, మీ కింద ఉండేటువంటి సెక్యూరిటీ సిబ్బందిని కానీ వాలంటీర్స్ని కానీ మీరు ఎందుకు అలర్ట్ చేసి వారిని అక్కడే బంధించలేదు మీరు అనే ప్రశ్న అడగమని చెప్పండి తల్లి, సరిపోతుంది. అంటే మీరు అప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా వచ్చి దాడి చేశారు, దానికి భయపడి కూడా రాలేదంటూ కూడా అప్పుడు కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. కాదమ్మా, 20 మంది అంటున్నారు. నేను 2000 మంది 3000 మంది కాదు, కనీసం 20 మంది ఉన్నా 2000 మంది ఉన్నా ఇలాంటి అన్యాయం జరిగిందని ఎలా కొట్టెళ్ళిపోయారు, ఇక్కడ కొట్టెళ్ళిపోయారు అనే ప్రయత్నం కూడా ఆయన ఎందుకు చెయ్యడం అంటే, లోపల మద్యం బాటిల్, ఆ తాగి పడేసిన గ్లాసులు, వాడి పడేసిన కండోములు, అక్కడ ఒక 2 మహిళలు ఉన్నారనేదే సత్యం. పోనీ ఇది కాకపోతే సత్యం అంటే ఆయన చెప్పండి. ఎందుకు పిలవలేదో చెప్పమని చెప్పండి. ఏం చెప్తున్నాడు ఆయన? ఆ రోజు అంతా నేను అతను ఎవరో తెలియదు కాబట్టి నేను కేసు పెట్టలేదు అంటున్నాడు ఆయన. మరి 2వ రీజన్ తెలిసిపోయింది నేను ఎవరో. నేను ఒక్క మాట అమ్మా, ఏదైనా చెప్తూ ఉండాలి. పోనీ వారి నాన్నగారి దగ్గర పనిచేసి మానేసి వ్యక్తులు బయటకు వచ్చి చెప్తున్నారు, రంగరాజన్ గారు చికెన్ మటన్ స్పూన్ వేసుకు మరీ తింటాడు, ఆయన మద్యం తాగుతాడని చెప్తున్నారు వాళ్ళు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పనిచేసే వాళ్ళు ఇంకో 4కో 10 మందికో అయితే చెప్తారు కదా, ఒకళ్ళు నిజంగా వాళ్ళు చూస్తుంటే. అట్లా ఎక్కడ కూడా అంటే మనం చూడలేదు ఆయనకు సంబంధించి. ఇప్పుడు ఆయన ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా 4-5 మాత్రం బయటపడతారు, ఎక్కడ ఎవరు ఆరోపించలేదు. నిజం నిలకడ మీద వస్తుందమ్మా. సహజంగా డబ్బు, అధికారం, ఈ పలుకుబడి ఉన్న వారి మీదకి ఎవరు కూడా, వారు తప్పు చేసినా కూడా ప్రశ్నించే ధైర్యం ఎవరు చేయరు. ఇప్పుడు ఈ డబ్బు లేదు, అధికారం లేదు, ఎలాంటి హోదా లేదు అనుకోండి అమ్మ, వారి మీద ఏ తప్పు చేయకపోయినా నిందలు వేస్తారు. సహజంగా ఈయన దగ్గర బోల్డ్ పలుకుబడి ఉంది, ఆయన దగ్గర బోల్డ్ డబ్బు ఉందని చెప్తున్నారు. అధికారులు అందరూ ఆయన చెప్పు చేతలో ఉంటారని చెప్తున్నారు. అలాంటి వారి మీద సహజంగా తెలిసిన చూసిన సహజంగా చెప్పడానికి బయటికి రారు తల్లి.
ఓకే సార్, ఓకే, నమస్తే.